హలో హాయ్ నేను మీకు ఇక్కడ ఒక మంచి రెసిపీ చూపిస్తున్నా. అదే మిల్ మేకర్ బిర్యానీ. చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట. జస్ట్ ఒక 30 మినిట్స్లో అయిపోతుంది. వెజ్ డేస్లో చేసుకుంటే బాగుంటుంది రెసిపీ. ఫస్ట్ హాట్ వాటర్లో కొంచెం మిల్ మేకర్ని యాడ్ చేసేసుకొని అది బాగా సోక్ అయినాక మొత్తం వాటర్ని స్క్వీజ్ అవుట్ చేసేసుకొని అందులోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా అండ్ పెరుగు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా రైస్ కూడా సోక్ చేసుకోవాలి. అండ్ వాటర్ తీసుకొని అందులో మనం రైస్ యాడ్ చేసేసి కొంచెం గరం మసాలా, పుదీనా అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి సాల్ట్ వేసి బాగా బాయిల్ అవ్వాలి. మనము బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం మనము రైస్లో లైక్ ఆయిల్ కూడా యాడ్ చేస్తే ఏంటంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది. అంటే బిర్యానీ రైస్ పొడి పొడిగా ఉంటుంది కదా, సో ఇట్లా మనం ఆయిల్ యాడ్ చేస్తే మంచిగా రైస్ పొడి పొడిగా వస్తుంది అనమాట. సో మంచిగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇది చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఎందుకంటే చికెన్ అనుకోండి చాలా టైం పడుతుంది పీసెస్ ఉడకడానికి, బట్ మిల్ మేకర్ చాలా ఈజీగా బాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదంతా ఒక 80% వరకు మొత్తం బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం బిర్యానీ వేసుకుంటామో అందులో మనము మిల్ మేకర్ మొత్తం అందులో వేసేసి కొంచెం వాటర్ అన్నీ డ్రై అవుట్ అంటే బాగా ఇనికిపోయేదాకా కుక్ చేసేసి మొత్తం రైస్ కూడా యాడ్ చేసి దానిపైన గరం మసాలా, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నేనైతే కొంచెం లైక్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నా. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే వదిలేయండి, అది ఆప్షన్ అనమాట. బాగా ఒక 10 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఫస్టే మిల్ మేకర్ని బాయిల్ చేసినాం, రైస్ కూడా బాయిల్ చేసినాం, తొందరగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసేసుకోవాలన్నమాట. అంతే, ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అండ్ ఇంకా నా ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వెంటనే వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.